హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆరీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఐరీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఐరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2mm షుగర్ బీడ్స్, కట్ బీడ్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 11, 4mm చెమ్కి, 4mm క్లిప్ స్టోన్స్, రౌండ్ క్లిప్ స్టోన్స్, థిన్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఈ మధ్యలో స్టెమ్స్కి కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా స్టిక్ చేసుకున్న 4mm రౌండ్ క్లిప్ స్టోన్ చుట్టూ ఒక 4mm చెమ్కి, 2mm షుగర్ బీడ్, కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. దీని చుట్టూ మనకి ఎన్ని టైమ్స్ వస్తాయి, 8 టైమ్స్ లేదా 9 టైమ్స్ 4mm చెమ్కి, 2mm షుగర్ బీడ్స్, కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. అన్ని రౌండ్ క్లిప్ స్టోన్ చుట్టూ మనం ఈ విధంగా 4mm చెమ్కి, 2mm షుగర్ బీడ్, కట్ బీడ్స్ని పెటల్స్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టెమ్స్కి సైడ్స్లో మనం యాంటిక్ కలర్ జద్దోజీ రింగ్ని తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్ లాగా వేసుకోవాలి. జద్దోజీ ఫ్రెంచ్ నాట్ వేస్తూ కిందకి దింపేటప్పుడు ఈ 4mm చెమ్కీని పెట్టుకోవాలి. మనకి ఎక్కడెక్కడ కావాలో ఆ విధంగా జద్దోజీ ఫ్రెంచ్ నాట్ విత్ 4mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే ఈ బుటీ వర్క్ని ఆల్ ఓవర్గా అక్కడక్కడ వేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.